సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడకూలి 7 భక్తుల మృతి. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. 4కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి బాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో సాఫ్ట్వేర్ దంపతులు పిల్ల ఉమామహేశ్వరరావు, శైలజ, ఆమె తల్లి పైల వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా విశాఖపట్నం నగరానికి చెందినవారిగా గుర్తించారు. అయితే వరహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున సింహగిరికి భక్తులు పోటెత్తారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరియలతో అత్యంత సున్నితంగా వేరు చేశారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే టీటీడీ దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్ ఆలయ అంతరాల దర్శనాలను ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ దేవాలయంలో గోడకూలి 7 మృతి చెందిన ఘటన తీవ్రంగా కలిచివేస్తుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడం చాలా బాధాకరం. ఈ చనిపోయిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు చనిపోయిన ఘటన, గోడకూలిన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత మంత్రులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా మృతి చెందిన కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున 3 లక్షల చొప్పున అందజేయాలని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఆలయ పరిధిలోని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయంలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం కల్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఘటన జరిగిన తర్వాత కూడా సంబంధిత శిథిలాలను వెంటనే తొలగించి భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఇంకా ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలనేసి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.